మన దేశంలో ఉన్నవారే మన ధర్మాన్ని తక్కువగా చూస్తున్నారు. ఒకప్పటి బోధకుడు ఇప్పుడు వినేవాడయ్యాడు. సనాతన ధర్మం అంటే మతం కాదు, అది ఒక జీవన మార్గం. ధర్మో రక్షిత రక్షితః. మనం ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. మన దేశానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ భూమిపై సంజీవిని లాంటి జీవన తత్వాన్ని అందించిన సంస్కృతి అదే సనాతన ధర్మం. అప్పట్లో మన పూర్వీకులు అనుసరించిన ఆధ్యాత్మిక మార్గాలు, యోగ, ధ్యాన, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఇప్పుడు విదేశాల్లో ఆదరణ పొందుతున్నాయి. నేడు అమెరికాలో, యూరప్లో ఉన్న చాలామంది యువత భగవద్గీత చదువుతున్నారు, తపస్సు కూడా చేస్తున్నారు, మన యోగ శాస్త్రాన్ని జీవన శైలిగా మార్చుకుంటున్నారు. అయితే మనమేంటి? మన దేశంలో ఉన్నవారే మన ధర్మాన్ని తక్కువగా చూస్తున్నారు, పాశ్చాత్య సంస్కృతి వైపు ఆకర్షితులవుతున్నారు. ఒకప్పటి బోధకుడు ఇప్పుడు వినేవాడయ్యాడు. మన సనాతన ధర్మం గొప్పతనాన్ని ఇతరుల నుండి వినాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దురదృష్టమో ఆలోచించండి. సనాతన ధర్మం అంటే మతం కాదు, అది ఒక జీవన మార్గం. ప్రతి మనిషిలో ఉండాల్సిన క్రమశిక్షణ, నైతికత, శాంతి, ధ్యానం ఇవన్నీ ఇందులో ఉంటాయి. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి, మన సాంప్రదాయాన్ని మనమే గౌరవించాలి. ఇప్పటి తరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే: సనాతన ధర్మం మనది. దాన్ని వెతుక్కోకండి, గ్రహించండి, దానిలో జీవించండి. ఒకప్పుడు మన పూర్వీకులు చెప్పిన మాట ఏమిటి? ధర్మో రక్షిత రక్షితః. అంటే మనం ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. కానీ నేడు మనమే మన సనాతన ధర్మాన్ని మర్చిపోతూ ఉన్నాం. మన సాంప్రదాయాలు, మన వేదాలు, మన ఆధ్యాత్మికతను మనం వ్యంగ్యంగా చూస్తున్నాం. ఒక పక్క విదేశీయులు మన భారత సంస్కృతిని ఆచరిస్తూ ఉంటే మనం మాత్రం ఎందుకు దానిని పక్కన పెడుతున్నాం? ఉదాహరణకు మీరు చూస్తే కోల్డ్-ప్లే బ్యాండ్ లీడర్ క్రిస్ మార్టిన్ మన దేశానికి వచ్చి హరినామాలు పాడుతున్నారు. తన కాన్సెప్ట్ మొదలుపెట్టే ముందు శ్రీకృష్ణ అంటూ అన్న తర్వాతే పాట పాడటం అలవాటు చేసుకున్నాడు. కానీ మనకేమైంది? విదేశంలో పుట్టినవాడు భారతీయ సంగీతాన్ని ఆరాధిస్తున్నాడు, కానీ మనం మాత్రం ఇందులో ఉండే శక్తిని విస్మరిస్తున్నాం. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ కూడా వారణాసికి వచ్చి గంగా నదిలో స్నానం చేసి గీతా పఠనం చేస్తున్నాడు. గీత చదివిన తర్వాత తమ జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే కోకోలలో ఉన్నాయి. ఇలా ప్రపంచం మొత్తం మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తోంది. ఆచరించలేకపోతున్నది మన భారతీయులే. మన ఇంట్లో వేదం వినిపించడం మానేసింది, కానీ విదేశాల్లో మాత్రం మన ధర్మం మీద పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి. మనమే అవమానించుకుంటున్నాం మన సాంప్రదాయాన్ని. ఎందుకు? చాలామంది మనది హిందూ మతం అంటున్నారు, కానీ ఇది మతం కాదు, ఇది ఒక జీవన తత్వం. యోగం, ధ్యానం, క్షయ, దయ ఇవన్నీ మన సనాతన ధర్మంలోని మూలాలు. ఓ భారతీయుడిగా పుట్టినందుకు, మన ధర్మంలో జీవిస్తున్నందుకు గర్వించాలి. మన పూర్వీకుల జ్ఞానాన్ని తిరిగి తెలుసుకోండి. విదేశీయుల చేత మన గొప్పతనం గుర్తించబడుతుంది, అయితే మనం మాత్రం ఎందుకు దాన్ని విస్మరిస్తున్నాం? ఈ విషయాలని మనం టైం వేస్ట్ అని కొట్టిపడేస్తున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఖాళీ దొరికినప్పుడల్లా మన ధర్మాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఇతర గ్రంథాలను చదువుకుంటూ ఉన్నారు. కానీ ఈ ధర్మంలో పుట్టిన ఏ ఒక్కరు కూడా రామాయణం, మహాభారతం, కనీసం జై శ్రీరామ్ అని కూడా అనట్లేదంటే ఎలాంటి దుస్థితిలో ఉందో ఆలోచించండి. ఇవన్నీ మారాలి.